వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్తున్నాను టారా. మరి పూర్వం ఓ గ్రామంలో వ్యాపారి ఉండేవాడు. అతడు బాగా ధనవంతుడు, తెలివైనవాడు. అతనికి జంతువులు ఏం మాట్లాడుకుంటున్నాయో కూడా అతనికి అర్థమయ్యేది. వాటిల్లో ఒక ఎద్దు, గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి. ప్రతిరోజు పగలల్లా కష్టపడి పనిచేసి సాయంత్రం కబుర్లు చెప్పుకునేవి. ఎవరెంత పని చేశారు, ఎలా చేశారు అనే కబుర్లు సరదాగా కాసేపు మాట్లాడుకునేవి. ఇలా ఉండగా ఓ రోజు వ్యాపారి జంతువులన్నీ ఏం చేస్తున్నాయో చూద్దాము అని పశువుల కొట్టం దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఈలోగా అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఎద్దు గాడితో చెప్తోంది, ఇవాళ ఉదయం నుంచి పొలం దున్ని అలసిపోయాను మిత్రమా. నాకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు. నాలాగా ఎవరూ పొలం దున్నలేరు కదా. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నీవేదైనా సలహా చెప్పు మిత్రమా. దానికి గాడిద ఒక్క క్షణం ఆలోచించి, సరే నేనొక సలహా చెప్తాను, ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి ఏంటన్నట్లు చూసింది ఎద్దు. దానికప్పుడు గాడిద, ఏమీ లేదు, నీవు రేపు ఉదయమే కొద్దిగా నీరసంగా ఉన్నట్టు పడుకునే ఉండు. అప్పుడు వ్యాపారి నిన్ను పొలానికి తీసుకువెళ్ళడు. సరే అని తలకాయ ఊపింది ఎద్దు. ఇదంతా చాటు నుంచి విన్నాడు వ్యాపారి. తెల్లవారింది. పశువుల గొట్టం దగ్గరికి వెళ్లి పొలానికి వెళ్ళాలి, ఎద్దుని సిద్ధం చేయి అని తన పాలేరికి పురమాయించాడు. కాసేపటికి పాలేరు వచ్చి, ఎద్దు చాలా నీరసంగా ఉంది, లేవటం లేదు, ఏం చేయమంటారు అయ్యగారు అనగానే వ్యాపారి, పోన్లే ఇవాళకి ఎద్దు బదులు గాడిదను తీసుకురా, పొలం దున్నుతుంది. సరే అని పాలేరు ఎద్దు బదులు గాడిదను తీసుకొచ్చాడు. గాడిదకి ఇదేమీ అర్థం కాల. అయోమయంగా చూస్తూ పాలేరు వెనకే పొలానికి వెళ్ళింది. ఆ రోజంతా గాడిద పొలం దున్నుతూనే ఉంది. పాపం పొలం దున్నటం అలవాట్లేదు కదా. సాయంత్రానికి అలసిపోయి నీరసించిపోయింది. లేచి గడ్డి తినే ఓపిక కూడా లేదు పాపం గాడిదకి. ఈలోగా పగలు పనంతా తప్పించుకున్న ఎద్దు చాలా ఆనందంగా గాడిద దగ్గరకు వచ్చింది. నీవు చేసిన సహాయానికి ధన్యవాదాలు మిత్రమా. మంచి సలహా ఇచ్చి నన్ను రక్షించావు. రేపు కూడా ఒంట్లో బాగోలేదని పడుకుంటాను అని ఎద్దు గాడిదతోటి చాలా ప్రేమగా మాట్లాడుతోంది. దానికప్పుడు గాడిద, అనవసరంగా ఈ ఎద్దుకి సలహా ఇచ్చినట్టున్నాను. ఈ ఎద్దు బదులు నన్ను పొలానికి తీసుకెళ్తున్నారు. ఈ ఎద్దు బద్ధకంతో రోజు నన్నే పంపేలా ఉంది. దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుంది. ఈలోగా వ్యాపారి అతని స్నేహితుడు పశువుల గొట్టం దగ్గరికి రావడం గాడిద గమనించింది. గాడిద ఎద్దుతో ఇలా అంది, ఏం లేదు మిత్రమా, నీవు 2 రోజుల నుంచి కదలలేకపోతున్నావు కదా, నిన్ను మాంసం కొట్టువాడికి ఇచ్చేద్దామని అతన్ని తీసుకువస్తున్నాడు. ఎద్దు కంగారుగా తల ఎత్తి చూసింది. నిజంగానే యజమానితో పాటు వేరే అతను వస్తున్నాడు. దానికి ఎద్దు గజగజ వణికిపోతూ వెంటనే లేచి నుంచుని, ఇవాల్టి నుంచి నేనే పొలం దున్నడానికి వెళ్తాను, నాకే నీరసమూ లేదు, నేను బానే ఉన్నాను. గాడిద సరే అన్నట్టు తల ఊపింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వ్యాపారి తన పాచిక ఫలించినందుకు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. విన్నారా పిల్లలు, కథ అర్థమైందా? అందుకే ఎవరికి ఉచితంగా సలహా ఇవ్వకూడదు. ఒకవేళ సలహా ఇస్తే మనమే అందులో ఇరుక్కుపోతాం. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.